అందరికీ నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. మొన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక రెండు సంఘటనలు, రెండు సన్నివేశాలు మాత్రం కాస్త ఎక్కువ ఆసక్తిని కలిగించాయి. ఏంటంటే నందమూరి నారా కుటుంబ సభ్యుల భావోద్వేగం. ఆ ప్రమాణ స్వీకారం ప్రధాన ఆకర్షణగా కనిపించింది ఏంటంటే నందమూరి నారా కుటుంబ సభ్యుల భావోద్వేగం. దాన్ని చూడొచ్చు. అంటే ఒకటి, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ, ఆయన వేదిక కింద ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడాలి. కరెక్ట్గా కెమెరాస్ కూడా ఆయన్నే ఎక్కువ ఫోకస్ చేసాయి, ఆయన మీదే. ఆయన ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఉద్వేగంగా కనిపించాడు. ఆయన చాలా ఉద్వేగంగా చెయ్యెత్తి గాల్లో పంచులు సత్తున్నట్టుగా కనిపించింది ఆయనలో. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఉద్వేగంగా కనిపించాడు ఆయన. ఎందుకంత ఉద్వేగం? చంద్రబాబు నాయుడు ఆయన ఇదేనా మొదటిసారి ఏమైనా ప్రమాణ స్వీకారం చేయడం? కాదు కదా, ఇది ఆయన 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం. మరి 4వసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయనలో ఎందుకంత ఆ భావోద్వేగం? అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు కాకముందు, అంటే వేదిక మీదకి రాగానే, అంటే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి వేదిక మీదకి రాగానే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద ప్రేమగా నిమిరి ఆమె నుదిటి పైన ప్రేమగా ఒక ముద్దు పెట్టుకొని వచ్చాడు. అది కూడా బాగా ఆకర్షించింది అందరిని కూడా. అంటే బాలకృష్ణ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఇదే మొదటిసారి కాదు కదా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనేది, మొదటిసారి కాదు. అంటే సాధారణంగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ భావోద్వేగాలకు గురవడం ఆయన సహజం. 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితుల్లో అటు బాలకృష్ణ కావచ్చు, ఇటు బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ కావచ్చు, ఇంకా ఆ వేదిక ముందున్న చంద్రబాబు కోడలు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి కావచ్చు, అందరిలో కూడా భావోద్వేగం కనిపించింది. ఎందుకు ఆ భావోద్వేగం? ఎందుకంటే సాధించామన్న కసి ఎప్పుడూ లేదు ఈ విధంగా. అంటే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అంటే అన్ని వేధింపులు, అటు భువనేశ్వర దగ్గర నుంచి ఇటు చంద్రబాబు వరకు అందరూ అన్ని వేధింపులకు గురయ్యారు. భువనేశ్వర్ మీద అసెంబ్లీ సాక్షిగా అది హీనాతిహీనమైన మాటలు వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ, వీళ్ళ మాటలు చాలా కించపరుస్తూ చంద్రబాబుని కానీ, భువనేశ్వర్ని కానీ, లోకేష్ పుట్టుకొని విమర్శిస్తూ అంత హీనంగా, అంత నీచంగా మాట్లాడిన మాటలు, ఆ మాటలకి వాళ్ళలో కలిగిన స్పందనలు, ఆ సమయంలో భువనేశ్వర్ ఆమె ఫేస్ చేసిన విధానం, ఆ మాటలు ఫేస్ చేయడం, అంటే ఆమె క్యారెక్టర్ మీద వాళ్ళు వేసిన మచ్చకి, అంటే వాళ్ళు వేసిన నిందలు, ఆమె క్యారెక్టర్ మీద వాళ్ళు వేసిన నిందలు, దాన్ని ఫేస్ చేయడం అన్నింటిలోకి అత్యంత ఘోరమైన పరిస్థితి నిజానికి. అదేవిధంగా చంద్రబాబు క్యారెక్టర్ మీద వాళ్ళు వేసిన నిందలు, అంటే ఆయన్ని అవినీతిపరుడుగా చిత్రీకరించే దిశగా ఆయన మీద పెట్టిన కేసులు, ఆ వయసులో ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టిన విధానం, జైల్లో ఇబ్బందులు పెట్టిన విధానం, ఇబ్బందులు గురి చేసిన విధానం, ఇవన్నీ కూడా అటు నారా కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఈ రెండు వంశాలకు చెందిన వాళ్ళలో అందరిలోనూ ఒక కసిని పెంచాయి, ఒక ఆవేదన, కసి. అంటే వాళ్ళ మీద ఏ విధంగా ప్రతీకారం తెచ్చుకోవాలి? ప్రతీకారం అంటే ఏంటి? వాళ్ళకి సరైన సమాధానం, అంటే ప్రజల ద్వారా, ఎన్నికల ద్వారా సరైన సమాధానం చెప్పడం. చంద్రబాబు ఆ రోజున ఆయన శపథం చేశాడు అసెంబ్లీలో. అంటే భువనేశ్వర్ మీద వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన శపథం చేశాడు, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభలో నేను ఉండను అని. అంటే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే సభలో అడుగు పెడతాను అని, ముఖ్యమంత్రి గారి సభలో అడుగు పెడతాను అని ఆ రోజు ఆయన శపథం చేశాడు. ఆ శపథం నెరవేర్చుకునే దానికి వాళ్ళు పడ్డ కష్టం, అంటే ఏ రోజు కూడా ఇంతకుముందు కూడా, ఇప్పుడు 2014 నుంచి చూస్తే బాలకృష్ణ 2014 నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఎలక్షన్లో. తొలిసారి ఆయన పోటీ చేసిన హిందూపురం నుంచి 2014లో పోటీ చేస్తాడు, ఆ తర్వాత 2019లో పోటీ చేశాడు. 14లోన్నా ఏదో 1-2 ప్రాంతాల్లో ఆయన తిరిగాడు తప్ప మ్యాక్సిమం హిందూపురానికి పరిమితమైపోయాడు ఆయన ప్రచారం అప్పుడు కూడా. అలాగే 2019లో కూడా దాదాపు హిందూపురానికి పరిమితమయ్యాడు, ఏదో 1-2 ప్రాంతాలు మినహాయిస్తే. కానీ ఈసారి మాత్రం ఆయన రాష్ట్రం అంతా తిరిగాడు. హిందూపురంలో పెద్దగా పర్యటించింది లేదు ఆయన. హిందూపురంలో ఆయన భార్య కుమార్తెలే చూసుకున్నారు ఆయన ప్రచారాన్ని అంతా కూడా. ఈయన రాష్ట్రం అంతా పర్యటించాడు. అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరాలి అని ఆయన పర్యటన కూడా విశేష స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. విజయంలో కీలక భూమికి పోషించాడు బాలకృష్ణ కూడా. ఇంకా అదేవిధంగా చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ, వాళ్ళ పడ్డ కష్టం గత 2 ఎన్నికల్లోనూ వాళ్ళు కూడా ఇంతగా కష్టపడింది లేదు. ఖచ్చితంగా గెలిచి తీరాన్ని కసితో పనిచేశారు. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా ఒక కసి, అంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్ అసాసినేషన్, ఇటు ఒక మహిళ మీద, అంటే ఎన్టీ రామారావు కుమార్తె మీద, ఇటు
అటు చంద్రబాబు నాయుడు మీద ఇద్దరు క్యారెక్టర్ల మీద నిందలు మోపారు. అంటే ఆ చంద్రబాబు మీద కేసులు, ఈ పైన వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం, నిందలు ఘోరాతి ఘోరంగా. అంటే ఒక మహిళ పైన అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా గతంలో ఇప్పుడు కూడా అసెంబ్లీ చరిత్రలో ఇంతకాలంగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా 1956 నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక మహిళ మీద ఇంత హీనమైన నీచమైన వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు కూడా. అలాంటిది ఇంతకు బరితెగించి వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన దాని మీద ఆ కసి కనిపించింది ఆ రోజున. ఆ ప్రమాణ స్వీకారం రోజు సాధించామన్న కసి. అప్పుడు మా బాలకృష్ణ చెల్లెలు భువనేశ్వర్ దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చేయబెట్టి ప్రేమగా నిమిరి ఆమెని ముద్దు పెట్టుకొని వచ్చాడు ఆయన. ఆ ముద్దులో కానీ ఆ ప్రేమగా నిమరడంలో కానీ సాధించామన్న ఉద్దేశం కనిపించింది అక్కడ ఆయన ప్రవర్తనలో. అదేవిధంగా రామకృష్ణలో కూడా ఆయన వేదిక కింద ఉన్నాడు, ఆయన కాళ్ళలో పంచులు విసురుతూ చాలా ఉద్వేగంగా కనిపించాడు. ఆయన సాధించామన్న ఇది. మిగతా కుటుంబ సభ్యులు అందరిలో కానీ, ఇటు లోకేష్లో కానీ అందరిలో కూడా అదే ఒక విధమైన భావోద్వేగ వాతావరణం కనిపించింది వీళ్ళ నారా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య. కాబట్టి మొత్తానికి ఆ రోజున కౌరవ సభలో ద్రౌపదిని అవమానించిన తర్వాత ఏ విధంగా అయితే కౌరవులు నాశనం అయ్యారో, అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరుని అవమానించిన తర్వాత, అంటే ఒక మహిళని, ఆమె చంద్రబాబు నాయుడు సతీమణి అనే విషయం పక్కన పెట్టిన ఒక మహిళని అసెంబ్లీలో అంత ఘోరంగా ఒక మహిళ క్యారెక్టర్ మీద నిందలు వేసిన తర్వాత, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా పతనమైంది. ఇది మ్యాటర్.